గుంట పొంగనాలు వేస్తున్నానండి. దోశ పిండిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, సాల్ట్, జీలకర్ర, పసుపు వేసి బాగా కలపాలండి. ఇక దోశల్లాగా కలపొద్దండి, మన గుంట పొంగనాలు కాబట్టి కొంచెం టైట్ గానే ఉండాలి పిండి. స్టవ్ వెలిగించుకొని ఆ పెంకు వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసుకొని గుంట పొంగనాలు ఇలా వేసుకుందామండి. చక్కగా అన్నిట్లో ఇలాగే వేసుకుందామండి గుంట పొంగనాలన్నీ. ఈ గుంట పొంగనాలు చాలా టేస్ట్ ఉంటాయండి. మీకు నచ్చిన చట్నీలు కానీ కారపొళ్ళు కానీ వేసుకొని తినొచ్చు. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, జీలకర్ర ఉంది కాబట్టి ఏ కాంబినేషన్ లేకపోయినా కూడా చాలా రుచిగా ఉంటాయండి టీ తిన్నా కూడా. ఇప్పుడు ఇలా నెమ్మదిగా తిప్పుదామండి. చూడండి ఎంత చక్కగా వస్తున్నాయో. చక్కగా అన్ని ఇలాగే తిప్పుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉంచి ప్లేట్లోకి తీసుకుందామండి. ఇందులో పచ్చిమిర్చి వేసేగట్టి స్పైసీగా ఉంటాయండి. వేడిగా రుచికరంగా స్పైసీగా మీకు గుంట పొంగనాలు రెడీ అండి. మీరు ట్రై చేయండి, టేస్ట్ చేయండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అందరికీ థ్యాంక్ యూ.